కోట్ల మంది అభిమానులు టాకీస్ల కాడ లైన్లు కట్టి మరి సినిమాలు చూస్తే తోపు హీరోలు పుట్టుకొస్తారు. సినిమాల మీద సినిమాలు, హిట్ల మీద హిట్లు కొట్టుకుంటా 100 కోట్లు కమాయిస్తారు. అద్దాల మేడల్లా ఏ రంది రౌసు లేకుంటుంటారు. వాళ్ళనంతా సిరిమంతులను చేసిన పబ్లిక్ రుణం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు హీరోలకు. ఎవ్వలకు దోషిన పద్ధతిలా లాసరైతున్నారు. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నెల జీతం సర్కార్కి ఇస్తుండ్రు. అందరి కలిపితే 1.5 కోటి దాకా అయితుండొచ్చు. ఇక సుప్రీంకోర్టు పాత పెద్ద జడ్జి ఎన్వి రమణ సారు తెలంగాణకు 10 లక్షలు, ఆంధ్రాకు 10 లక్షల చెక్కులు ఇచ్చిండు. ఇక సినిమోళ్ళని చూస్తే తెలంగాణకో 1 కోటి, ఆంధ్రకో 1 కోటి ఇచ్చి సాయంలా బాహుబలి అనిపించుకుండు ప్రభాస్. సంపాదించిన దాంట్లే ఎంతో కొంత తిరిగిచ్చేయాలని ఇక్కడో 1 కోటి, అక్కడో 1 కోటి ఇస్తుండు శ్రీమంతుడు మహేష్ బాబు. మెగాస్టార్ చిరంజీవి సారు ఈడ 50 లక్షలు ఇచ్చి ఆడుకో 50 లక్షలు పంపుతుంటే రామ్ చరణ్ సారు 2 రాష్ట్రాలకు కలిపి 1 కోటి చదివిచ్చిండు. ఇక నేను కూడా తగ్గేదేలే, అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు ఇస్తాండు. యాక్టర్ అలీ సాయం ఇటు 3 లక్షలు, అటు 3 లక్షలు. హీరోయిన్ అనన్య 2 రాష్ట్రాలకు 5 లక్షలు ఇచ్చింది. ఇక చెప్పుకోవాల్సింది ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు సాయం గురించి. 2 రాష్ట్రాలకు 1 కోటి పంపి ఆంధ్రలా మునిగిన 400 పంచాయతీలకు ఒక్కొక్క దానికి 1 లక్ష చొప్పున 4 కోట్లు, అంటే మొత్తం 6 కోట్లు ఆపతి కాలంలో ఇస్తున్నట్టు. సోదర రాష్ట్రమైన తెలంగాణ కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను.